హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ వెరైటీగా చికెన్ ఫ్రై చేసుకున్నాము. ముందుగా మనం చికెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. మనకు కావాల్సినవి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, మనకి ఇంకోటి కర్డ్. ఈ వీటితో మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనం 2 టైమ్స్ అనేది చికెన్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 10 కలిపి మసాలా వేసుకున్నాం. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మనకి మసాలాకి ముక్కకి మసాలా అంతా పడుతుంది. మనం కర్రీ మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా సేపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం 1/2 అవర్ పక్కకు పెడదాం. మనం ఉల్లిగడ్డ తలుపుకోవాలి. ఉల్లిగడ్డ కలుపుకున్న తర్వాత మనం 4 పచ్చిమిరపకాయలు అనేది చీపుకొని వేసుకోవాలి. చికెన్ మనం ఈ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సరి చేసుకో ఫ్రెండ్స్, మనం అలాగే ఆనియన్స్ అయితే కూడా కొద్దిగా మనం చిన్నగా వేసుకుందాం. నేను వేసుకున్న చికెన్ వేసుకున్నాం. ఫ్రెండ్స్ 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసిన పోలేగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్ కూడా మంచిగా ఉంది. ముక్క కూడా మంచిగా ఉడకాలి. ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఒక కొత్త యూట్యూబర్ని ఫ్రెండ్స్. బాగా చూడండి ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ ధనియా పౌడర్ వేసుకుందాం. వేడిగా మనం ధనియా పౌడర్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకొని ఒక ధనియా పౌడర్ ఏంటంటే లాస్ట్ మనం చికెన్ అన్నం కానీ చపాతీ తింటానికి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం. దాన్ని చూసామా ఇంత గ్రేవీ ఇంత ఆయిల్ చూసారా. మనకి ఏంటంటే ఇంత కుక్క అయిపోతే మనకు దగ్గర వస్తుంది, ఎక్కువ బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది.